Hi, this is Dr. Bhavna, consultant neurologist at Bhavna Neurocare. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్ట్రోక్తో సఫర్ అవుతున్న పేషెంట్స్కి మాట, నడక, మెమరీ అండ్ వాళ్ళ నవ్వు అనేవి మేజర్గా ఎఫెక్ట్ అవుతాయండి. సో వీటిని మనం తిరిగి వచ్చేటట్టు చిన్న చిన్న టిప్స్ అండ్ ఎక్సర్సైజెస్ అంటే ఫ్రీడమ్ టు టాక్, ఫ్రీడమ్ టు వాక్, ఫ్రీడమ్ టు మెమరీ ఆర్ రిమెంబర్, ఫ్రీడమ్ టు స్మైల్, వీటి కోసం టిప్స్ అండ్ ఎక్సర్సైజెస్ గురించి తెలుసుకుందాము. సో మొదటిగా ఫ్రీడమ్ టు టాక్, మాట్లాడే స్వేచ్ఛ. దీనికి ఏంటి అంటే సింపుల్ ఎక్సర్సైజ్ ఉంటాయన్నమాట. నాలుక బయట పెట్టి బయట లోపల ఇలా ఒక 10 నుంచి 20 సార్లు 3 పుట్ల చేయాలి. అలానే సైడ్ టు సైడ్ మూమెంట్స్ అంటే నాలుకని బయట పెట్టి కుడివైపు ఎడం వైపు ఇలా 10 to 20 టైమ్స్ 3 పుట్ల చేయాలి. ఓకల్ ఎక్సర్సైజెస్, ఇదేంటి అంటే ఆ అని సౌండ్ చేయడం అనమాట. ఎంతవరకు వాళ్ళు చేయగలిగితే అంటే పెద్దగా ఎంతవరకు వాళ్ళు కంటిన్యూ చేయగలిగితే చేసుకోవాలి. జా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్, నోరు తెరవటం మూయటం, ఇలా కంటిన్యూస్ గా ఎక్సర్సైజెస్ చేయాలి. వాళ్ళకి ఏదన్నా కార్డ్స్ చూపించి యాపిల్ బొమ్మ, పిల్లి బొమ్మ, కుక్క బొమ్మ ఇలాంటివి ఉండేవి ఏదన్నా చూపించి వర్డ్ ఫైండింగ్, వర్డ్ నేమింగ్ చెప్పాలన్నమాట. దాని పేరు చెప్పించి రిపీట్ చేయమని చెప్పాలి. సో వర్డ్ రిపిటిషన్ అండ్ నేమింగ్, ఇలా వాళ్ళకి ఈ ఎక్సర్సైజెస్ ద్వారా ఫ్రీడమ్ టు టాక్, మాట్లాడే స్వేచ్ఛను మనం కల్పించాలి. ఫ్రీడమ్ టు వాక్, నడవడానికి స్వేచ్ఛ. వీటికి కూడా చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయండి. ఒకటి ఫస్ట్ కాఫ్ స్ట్రెచ్, గోడకి ఆనుకొని నిలబడుకొని ఒక కాలు స్టేబుల్గా పెట్టుకొని ఇంకొక కాల్ని మడవటం చాపటం, ఇది కాఫ్ స్ట్రెచ్ ఎక్సర్సైజెస్. నెక్స్ట్ సిట్టింగ్ పొజిషన్లో సిట్టింగ్ ట్రంక్ ఎక్సర్సైజెస్, ఇదేంటి అంటే కూర్చొని కుడివైపుకి ఎడం వైపుకి అలా మూమెంట్ ఇవ్వచ్చు అనమాట. పడుకొని ఎక్సర్సైజెస్, సైడ్ లయింగ్ ఎక్సర్సైజ్ అనమాట. పడుకొని ఒక వైపుకి తిరిగి కాలు ముడుచుకోవటం చాపటం, అలా ఫస్ట్ రైట్ సైడ్కి తిరిగి లెఫ్ట్ లెగ్ ముడుచుకోవటం చాపటం చేయాలండి. సో అదే నెక్స్ట్ అదే పొజిషన్లో కూడా చేసుకోవాలన్నమాట. ఇవి 10 to 20 టైమ్స్, ఈ ఎక్సర్సైజ్ అన్ని 10 to 20 టైమ్స్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ చేసుకోవాలి. వీటితో పాటు కొంచెం స్టెబిలిటీ వచ్చింది, నడుస్తున్నాడు అన్నప్పుడు సైడ్ స్టెప్పింగ్ ఎక్సర్సైజ్ అనమాట. ఒక గీతకి నిలబడుకొని 2 కాళ్ళు అటు ఇటు వచ్చేటట్టు పెట్టి ఒక కాలు స్టేబుల్గా నిలబడుకొని ఇంకొక కాల్ని ముందుకి వెనక్కి ఇలా 10 to 20 టైమ్స్ చేయాలండి. నెక్స్ట్ ఇంకొంచెం వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చింది అయిన తర్వాత బ్యాక్ వాకింగ్ అంటే వెనక్కి నడవటం ప్రాక్టీస్ చేయించాలి. సో ఇలా వాళ్ళకి ఈ ఎక్సర్సైజెస్ ద్వారా వాళ్ళకి ఫ్రీడమ్ టు వాక్ అనేది ఇవ్వచ్చు. ఫ్రీడమ్ టు రిమెంబర్, గుర్తుపెట్టుకునే స్వేచ్ఛ. దీనికి ఏంటి అంటే మెయిన్గా వర్బల్ మెమరీ, విజువల్ మెమరీ అనేది ఉంటుంది. విజువల్ మెమరీ వచ్చి మనం బొమ్మ గీయించటాల ద్వారా కానీ, బొమ్మ కలరింగ్ వేయించటాల ద్వారా కానీ విజువల్ మెమరీ అనేది మనకి యాక్టివ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ అలానే వర్బల్ మెమరీ ఉంటుంది. ఈ వర్బల్ మెమరీ ఏంటి అంటే మెమరీ గేమ్స్ ఉంటాయి. ఎలా అంటే ఒక బొమ్మ ఉండి సేమ్ అలాంటి సిమిలర్ కార్డ్ గేమ్ ఉన్న బొమ్మ ఉంటుంది కదా, సో ఈ ఇమేజ్తో సిమిలర్ ఇమేజ్ తీయమంటాము, ఇలా మెమరీ గేమ్స్ ఇవ్వచ్చు అన్నమాట. నెక్స్ట్ ఏదైనా చిన్న పదాలని కానీ చిన్న సెంటెన్సెస్ని కానీ పెద్దగా చదవటం నేర్పించాలి. వీటి ద్వారా వర్బల్ మెమరీ అనేది యాక్టివ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి జాంబుల్ లెటర్స్ ఉంటాయి, వర్డ్ ఫైండింగ్ పజిల్ గేమ్స్ అంటాము. వీటిలో ఏంటి అంటే లెటర్స్ అనేవి ఇష్టం వచ్చినట్టు ఇచ్చి తర్వాత కింద వర్డ్స్ ఇస్తారు. సో ఈ వర్డ్ సీక్వెన్స్ అక్కడ ఉందా లేదా అని ఫైండ్ అవుట్ చేయమంటాం. దీన్ని వర్డ్ ఫైండింగ్ పజిల్ గేమ్స్ అంటాం. సో వీటితో వాళ్ళ మెమరీని యాక్టివేట్ చేయొచ్చు. నెక్స్ట్ సీక్వెన్స్ యాక్టివిటీ, ర్యాండమ్గా వాళ్ళకి బుక్స్ ఇచ్చేసేసి ఆ బుక్స్ని ఆర్డర్లో అరేంజ్ చేయమంటాం. అంటే చిన్న పుస్తకాల నుంచి పెద్ద పుస్తకాల వరకు సైజు వారీగా అరేంజ్ చేయమండము. ఇలాంటి యాక్టివిటీస్ చేపించి వాళ్ళకి ఫ్రీడమ్ టు రిమెంబర్ అనేది మనం యాక్టివేట్ చేయొచ్చు. ఫ్రీడమ్ టు స్మైల్, వాళ్ళతో ఫస్ట్ స్మైల్ చేయించాలండి. ఆ స్మైల్ పోస్చర్ని వాళ్ళని ఒక 5 to 10 సెకండ్స్ హోల్డ్ చేసుకునేలాగా చేయాలి. నెక్స్ట్ పౌటింగ్ అనమాట. మూతి ముందుకి ఇట్లా ప్రొట్రూడ్ చేసి ఒక 10 to 15 సెకండ్స్ అనేది వాళ్ళతో పెట్టించాలి. చీక్ పఫ్ అంటే బుగ్గల్లో గాలి పెట్టుకొని ఒక 10 to 15 సెకండ్స్ వాళ్ళని ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అదే ఈ చీక్ పఫ్ని ఆల్టర్నేట్ చీక్స్, రైట్ చీక్ ఒకసారి, లెఫ్ట్ చీక్ ఒకసారి అలా కూడా చేసుకోవచ్చు. మనం ఈ ఎక్సర్సైజెస్ అన్నీ ఏంటి అంటే మన చిరునవ్వు కోల్పోకుండా వాళ్ళ చిరునవ్వు మెయింటైన్ చేసేలాగా కంటిన్యూ చేపిస్తే సో వాళ్ళ ఫ్రీడమ్ టు స్మైల్ అనేది కూడా తిరిగి వస్తుంది. థ్యాంక్ యూ.